హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది. ముఖ్యంగా బిట్ కాయిన్ తీసుకుంటే 73,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. డెఫినెట్గా ఇవాళ ఈవినింగ్కి వచ్చేటప్పటికి యుఎస్ మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి డెఫినెట్గా ఆల్ టైమ్ హై 73,800 ఏదైతే టచ్ చేసిందో ప్రీవియస్గా అది క్రాస్ చేసి $75,000కి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బహుశా ఇవాళ ఈవినింగ్ రేపు ఖచ్చితంగా ఆల్ టైమ్ హై క్రాస్ చేసి $75,000 పైకి వెళ్తుంది. అక్కడి నుంచి $83,000. ఇది బిట్ కాయిన్ విషయం. బిట్ కాయిన్ ఖచ్చితంగా చాలా పాజిటివ్గా ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మెయిన్లాండ్ చైనా వాళ్ళు స్పాట్ బిట్ కాయిన్ ఈటీఎఫ్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టారు. అది చైనాలో కాకుండా ఎక్కడ పెట్టారంటే మన హాంకాంగ్లో ఒక కంపెనీ సిఎస్ఓపి అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో సిఓఎస్పి చైనా సదరన్ సిఎస్ఓపి ఆ కంపెనీ ద్వారా హాంకాంగ్లో మెయిన్గా ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసే కంపెనీ అది. వాళ్ళు ఈటీఎఫ్కి అప్లై చేశారు. హాంకాంగ్ ద్వారా చైనాలో ఇప్పుడు బాగా చైనాలో ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు బాగా బయింగ్ చేస్తున్నారు బిట్ కాయిన్. అక్కడ బయింగ్ జరగటం వల్ల విపరీతంగా పెరుగుతుంది మార్కెట్. మోస్ట్ ప్రాబబుల్లీ ఏషియాలోనే ఇదే ఫస్ట్ కంట్రీ విల్ బి ఇంట్రడ్యూసింగ్ ఈటీఎఫ్ అని అంటున్నారు. ఈటీఎఫ్ ఇంట్రడ్యూస్ చేసే కంపెనీ చైనాయే, హాంకాంగే అవుద్ది ఫస్ట్. హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో ఈ బిట్ కాయిన్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా దగ్గరగా 500% పెరిగిందంటున్నారు. వీలుంటే మీకు ఆ క్లిప్పింగ్స్ పెడతాను, ట్రై చేస్తాను, మీరు కూడా చదవండి. చాలా పాజిటివ్గా ఉంది. ఖచ్చితంగా బిట్ కాయిన్కి వచ్చేటప్పటికి ఇవాళ ఈవినింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆల్ టైమ్ హై క్రాస్ చేసి $75,000కి క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. ఎథీరియం ఒకటి చూస్తే ప్రస్తుతం $3,650 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా అతి త్వరలో అది కూడా $4,000కి వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. $4,000 అది ఆల్ టైమ్ హై టచ్ చేసింది ఆల్రెడీ. అది క్రాస్ చేసిందంటే ఇంకా పైకి వెళ్తుంది. ఇంచుమించు $5,000 అంటే మన ఇండియన్ మనీలో 3,10,000 దగ్గర ఉంది. ఇక్కడి నుంచి 5 లక్షల రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది మన ఎథీరియం. ఇంకా సొలానా చూస్తే కొంచెం $180 అంటే మన ఇండియన్ మనీలో ఒక 16,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై క్రాస్ చేసి పైకి వెళ్తుందో ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ అన్ని ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్ని మార్కెట్ అంతా పెరుగుద్ది, పైకి వెళ్తుంది. ఎప్పుడైతే ఒక్క పాజిటివ్ మూమెంట్ వచ్చేస్తుందో ఆటోమేటిక్గా మార్కెట్ అంతా పైకి వెళ్తుంది. ఖచ్చితంగా ఇంకా ఇక్కడి నుంచి పాజిటివ్గానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమన్నా కొంచెం డిప్స్ వస్తే వస్తుంది, డిప్స్ అనేది వస్తుంది. ఎప్పుడంటే 10వ తారీఖు సిపిఐ డాటా వస్తుంది అమెరికాలో. ఆ రోజు ఏమన్నా కొంచెం డ్రాప్ అవ్వచ్చు. 10వ తారీఖు అంటే ఎల్లుండి ఆ డాటా వచ్చినప్పుడు అది, దాని తర్వాత మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా పెడతారని ఎఫ్ఓఎంసి మీటింగ్కి ముందు కొంచెం డిప్స్ రావచ్చు. కొంచెం
ఇప్పుడు బయింగ్ చేసుకోవచ్చు. మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి మన షిబా కాయిన్ 2500 సీరియల్ దగ్గర ఉంది వజీరెక్స్లో. అది కూడా మూమెంట్ బాగుంది, బాగా కన్సాలిడేట్ చేసుకుంది. ఖచ్చితంగా ఒక పంప్ అయితే వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇవాళ ఈవినింగ్ 2700 సీరియల్ క్రాస్ చేసి 2800కి వెళ్ళాలి. దాని తర్వాత ఈ వీక్లోనే మనం షిబా ఇను కాయిన్ 3000 సీరియల్ టచ్ చేయడం చూడడం పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే బిట్ కాయిన్ హాల్వింగ్ ముందే ఇంత పాజిటివ్గా ఉందంటే ఖచ్చితంగా హాల్వింగ్ టైంకి వచ్చేటప్పటికి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది బిట్ కాయిన్ అబోవ్ $80,000 ట్రేడ్ చేస్తుంటుంది. ఎందుకంటే ఇంకా ఎన్ని రోజుల్లో లేదు, ఇంకా ఉన్నది 10 days. ఏప్రిల్ 20వ తారీఖున బిట్ కాయిన్ హాల్వింగ్ కనుక ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంది. ఇప్పుడు ఎవరన్నా అక్యూములేట్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అక్యూములేట్ చేసుకునేటట్లయితే చేసుకోండి. ఇంతకు మించి అవకాశం రాకపోవచ్చు, వెయిట్ చేసి చూడాలి ఎట్లా ఉంటుందని. పెద్ద బ్యాడ్ న్యూస్లు అయితే ఏం లేదు. ఒక్క యుఎస్ ఇన్ఫ్లేషన్ డాటా, దాని తర్వాత FOMC మీటింగ్, ఈ రెండే ఉన్న ఈ వీక్ నెక్స్ట్ వీక్లో ఉన్న న్యూస్లు. దానివల్ల ఏం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మార్కెట్ మంచి పాజిటివ్గా ఉంది. ఎవరైనా హోల్డ్ చేస్తున్న వాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేయండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. బాగా పాజిటివ్గా ఉంది, మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. చూసుకుని ఏమన్నా కొంత ప్రాఫిట్స్ ఏమన్నా బుకింగ్ చేసుకునే వాళ్ళు అయితే చూసుకుని బుక్ చేసుకోండి. మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు మళ్ళీ బయింగ్ చేసుకోండి. దాని తర్వాత మెమీ కాయిన్స్లో బుక్ ఆఫ్ మెమీ ఒకటి చూసుకోండి, అది పాజిటివ్గానే ఉంది. దాని తర్వాత ఆల్ట్ కాయిన్స్లో ఫ్యాంతమ్ 81 రూపీస్కి వచ్చింది. ఖచ్చితంగా అది పెరుగుద్ది. అది 100 రూపీస్, 105, 110 వరకు వెళ్తుంది. కాబట్టి బాగా పాజిటివ్గా వెళ్తుంది కనుక ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. మ్యాటిక్, పాలిగాన్ మ్యాటిక్, దాని తర్వాత డాజ్ కాయిన్ 18 రూపీస్కి వచ్చింది. అది 20 రూపీస్ దాటిందంటే 25, 30 రూపీస్ వరకు వెళ్తుంది. దాని తర్వాత గాలా కాయిన్ చూసుకోండి. ఇవన్నీ కూడా గాలా కాయిన్ కూడా ₹5.60 ఉంది. మంచి బయింగ్ ఆపర్చునిటీ, బై చేసుకోవచ్చు. ఇక్కడ బై చేసుకుని ఫ్యూచర్లో 7 రూపీస్ క్రాస్ చేసిందంటే 10 రూపీస్ వరకు వెళ్తుంది. 7 రూపీస్ క్రాస్ చేస్తే 10 రూపీస్ వరకు వెళ్తుంది. కాబట్టి హోల్డ్ చేయండి. మార్కెట్ క్యాప్ చూస్తే, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే $2.60 ట్రిలియన్ దగ్గర ఉంది. ఖచ్చితంగా ఇవాళ ఇంకా పైకి వెళ్తుంది. ఖచ్చితంగా ఇంకొక $5-6 ట్రిలియన్ పైకి వెళ్తుంది. దాని తర్వాత మన షిబా ఇను కాయిన్లో బర్న్ రేట్ బాగుంది. ఇప్పటి వరకు బర్నింగ్ అయితే బాగా జరిగింది. కొంత కాయిన్స్ అయితే 589 ట్రిలియన్ కాయిన్స్ ఉన్నది తగ్గినాయి, డెఫినెట్గా తగ్గినాయి. నేను అది నిన్న వీడియోలో 10 ట్రిలియన్ అన్నాను. 10 ట్రిలియన్ మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎథీరియం లేయర్ 1లో బర్న్ చేస్తున్నారు. ఇప్పుడు షిబేరియం లేయర్ 2 వచ్చింది. బర్నింగ్ అయితే బాగా జరుగుతుంది. డెఫినెట్గా 589 ట్రిలియన్ సప్లై చూపిస్తానని అంత ఉండదు. కాయిన్స్ డెఫినెట్గా తగ్గి ఉంటుంది. ఈ జూన్లో వచ్చింది మనకి షిబేరియం, వచ్చిన దగ్గర నుంచి ఖచ్చితంగా కాయిన్స్ తగ్గి ఉంటాయి. కాబట్టి షిబాని ఇప్పుడు బయింగ్ చేసుకోవచ్చు, మంచి పాజిటివ్గా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే బాగా లైక్స్ పెట్టండి. 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగా పాజిటివ్గా ఉంది మార్కెట్, చూసుకోండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు? సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.